విఘ్నేశ్వర నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి జూలై నెల 27వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశికి చెందిన జాతకులు అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదానికి చెందిన వ్యక్తులు ఈ మేషరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి మేషరాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ మీద నిందలు వేసే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది. ముఖ్యంగా బంధువులతో మీరు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాగ్వివాదాలకు కానీ, ఘర్షణలకు కానీ, గొడవలకు కానీ దిగకండి. వాళ్ళు ఏమనుకున్నా సరే మీరు మౌనంగా ఉండిపోండి. డబ్బులు కూడా ఈ రోజున ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సోమరితనం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ తర్వాత వృషభ రాశి. వృషభ రాశికి చెందిన జాతకులు అంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ వృషభ రాశికి చెందిన జాతకులు ఏమి ఉంటారు. వృషభ రాశికి చెందిన జాతకులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా వీళ్ళు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. స్నేహితులతో, బంధువులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ధనధాన్య వస్తు లాభాలు వీళ్ళు కలగడానికి అవకాశం ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. అక్కడ దైవ దర్శనాలు చేసుకుంటారు, దేవతా దర్శనాలు చేసుకుంటారు. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా వరకు హ్యాపీగా, సంతోషంగా గడిచిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ తర్వాత మిథున రాశి. మిథున రాశికి చెందిన జాతకులు అంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మిథున రాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మిథున రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. మీరు బంధువుల ఇంటికి వెళ్ళడం కానీ, వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చి రావడం కానీ, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ జరుగుతుంది. చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటుంది. కోరిన వస్తువులన్నీ కూడా మీరు పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి. ప్రభుత్వ తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఏదైనా మీరు రుణాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే అవన్నీ కూడా రుణాలు మంజూరు అవుతాయి. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రాంతాల్లో చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటుంది. వాళ్ళు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. అలాగే చేస్తున్న పనికి తగిన ఆదాయం లభిస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశికి చెందిన జాతకులు అంటే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ రోజున ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సంతానంతో సాధ్యమైనంత వరకు సౌమ్యంగా ఉండటం మంచిది. వాళ్ళతో గొడవలకు కానీ, కలహాలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దిగకపోవటం మంచిది. ఈ రోజున దూర ప్రయాణాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు ఎవరితోనైనా సరే, బంధువులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ ఎవరితోనైనా కలహాల జోలికి వెళ్ళకుండా మీరు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ విలువైన వస్తువులు కానీ, ఆభరణాలు కానీ మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత సింహరాశి. సింహరాశికి చెందిన జాతకులు అంటే మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మకా రాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. ఈ సింహరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ సింహరాశికి చెందిన జాతకులకి జూలై నెల 27వ తేదీన ఆరోగ్య విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మీరు అజీర్ణ సంబంధమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఈ పిక్కల నొప్పులు పెరిగే అవకాశం ఉంటుంది. బయట ఆహార పదార్థాలను మీరు త్యజించడం మంచిది. దోషపూరితమైన ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తీసుకోకండి. దానివల్ల అనారోగ్యం పెరగడానికి అవకాశం ఉంటుంది. మానసికంగా కూడా మీరు కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. మీకు ఇష్టం లేని పనులు కూడా ఈ రోజున చేయడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ తర్వాత కన్యారాశి. కన్యారాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఖచ్చితంగా కూడా మీ పార్ట్నర్స్తో ఈ రోజున
మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రోజున ఈ రాశి వాళ్ళకి స్త్రీ సుఖం పెరుగుతుంది, స్త్రీ పరిచయాలు పెరుగుతాయి, స్త్రీ సుఖం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. అలాగే మీ యొక్క పార్ట్నర్స్తో కూడా మీకు మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. అలాగే మీ యొక్క మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆదాయం బాగా పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత తులారాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు కూడా మరి తులారాశికి చెందిన జాతకులు అంటే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ తులారాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ తులారాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అవన్నీ కూడా సత్ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. గతంలో ఏమైనా మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అనారోగ్యం నుంచి మీరు విముక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆదాయం బాగా పెరుగుతుంది, మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. రుణాలు ఏమైనా ఉంటే ఆ రుణాలు తీర్చడానికి అవకాశం ఉంటుంది. రుణాలు మీకు మంజూరు అవుతాయి. అలాగే శత్రువుల మీద కూడా మీరు విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలకి, తీర్థయాత్రలకి, దేవాలయాలకు దర్శనాలు చేసుకుంటారు. చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ తర్వాత వృశ్చిక రాశికి చెందిన జాతకులు అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1-2-3-4 పాదాలకు చెందిన వ్యక్తి ఎవరైనా సరే ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు ఈ రోజున మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖర్చుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఆటంకాలు రావటం వల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళన చెందే అవకాశాలు ఉంటాయి. అలాగే అనారోగ్య విషయంలో ఈ వాత సంబంధమైన సమస్యలు మీకు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒక రకమైన బాధ మిమ్మల్ని ఎక్కువగా వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ పిల్లలతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో, మీ యొక్క ఫియాన్సీ కానీ మీ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీరు ఎలాంటి మాట పట్టింపులు లేకుండా, ఎలాంటి వాగ్వివాదాలు లేకుండా, ఎలాంటి ఘర్షణ లేకుండా మీరు ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే గొడవలు పెరిగే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ధనురాశికి చెందిన జాతకులు అంటే మూలా నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1-2-3-4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ ధనురాశికి చెందిన జాతకులై ఉంటారు. ఈ ధనురాశికి చెందిన జాతకులు ఈ రోజున సాధ్యమైనంత వరకు బంధువులతో సాధ్యమైనంత వరకు సౌమ్యంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి. అలాగే మీరు చేస్తున్న పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టండి, ఎందుకంటే మీ మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ రావడం వల్ల ఒక రకమైన మీకు వైరాగ్యం రావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల బద్ధకం పెరిగే అవకాశాలు ఉంటాయి. సోమర్థనం ఆవరించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల సోమర్థనాన్ని దూరంగా పెట్టి మీరు మీ కార్యక్రమాల్లో మీరు సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆ తర్వాత మకర రాశికి చెందిన జాతకులకి ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ మకర రాశికి చెందిన జాతకులు అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2-3-4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1-2-3-4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1-2 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మకర రాశికి చెందిన జాతకులై ఉంటారు. ఈ మకర రాశికి చెందిన జాతకులు ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఏ పని చేసినా కూడా మీరు చాలా ధైర్య సాహసాలతో చేస్తారు. మిత్రుల యొక్క బంధువుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. దానివల్ల ఏ పని చేసినా కూడా మీరు హ్యాపీగా సంతోషంగా ధైర్యంగా చేయటం వల్ల అవన్నీ కూడా మీకు సత్ఫలితాన్ని ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి. ఆదాయం పెరుగుతుంది, అలాగే వస్త్రలాభం కలుగుతుంది, మానసిక సౌఖ్యం పెరుగుతుంది. అలాగే మీకు ఇష్టమైన వాళ్ళతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజున ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, ఇతరులతో వ్యవహారాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాలి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత మీనరాశికి చెందిన జాతకులు అంటే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం,
ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మీనరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మీనరాశికి చెందిన జాతకులు ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. శారీరక సుఖం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, చాలా సంతోషంగా సుఖంగా మీరు గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది, అలాగే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులను కూడా మీరు సేకరించుకుంటారు. అలాగే మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మీకు విలువైన వస్తువులను కానుకగా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా మరి ఈ రోజున జూలై 27వ తేదీన గోచార ఫలితాలు ఇవి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి ఈ రోజున వారి ఇష్ట దైవాన్ని ఎవరైతే ఉన్నారో ఆ ఇష్ట దైవ నామస్మరణం చేసుకుంటూ మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా అలాగే ఆత్మవిశ్వాసంతో నిబద్ధతతో కనుక చేసుకుంటా పోతే మీ ఇష్ట దైవ నామస్మరణం చేసుకుంటూ చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయటం వల్ల కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.